మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ ఫిలిం మనశంకర్ వరప్రసాద్ గారుపై మంచి అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతికి వస్తున్న వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో వచ్చే సంక్రాంతికి మెగా బ్లాక్ బాస్టర్ పక్కా అని అంతా ఫిక్స్ అయ్యారు. ఈ సినిమాలో చిరంజీవితో పాటు వెంకటేష్ కూడా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. మెగాస్టార్ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. 2026 జనవరి 12న ఈ సినిమా థియేటర్లోకి రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా రన్ టైం లాక్ అయినట్టుగా తెలుస్తోంది. మొత్తం 2 గంటల 38 నిమిషాల రన్ టైం లాక్ చేసినట్లుగా సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే ఇది కొంచెం ఎక్కువేనని చెప్పాలి. 2.5 గంటలకు పైగా ప్రేక్షకుడు థియేటర్లో కూర్చుంటాడా? అలా జరగాలంటే సాలిడ్ కంటెంట్ ఉండాలనే చర్చ జరుగుతోంది. మామూలుగా అయితే అనిల్ రావిపూడి సినిమాలు ఫుల్ ఎంటర్టైనింగ్ చేసేలా ఉంటాయి. పైగా వింటేజ్ మెగాస్టార్ ను చూపిస్తున్నాడు కాబట్టి మన శంకర్ వరప్రసాద్ గారిలో ఎంటర్టైనింగ్ కు ఎలాంటి డోకా లేదనే చెప్పాలి. కాకపోతే ఈ రన్ టైం కాస్త రిస్క్ అనే మాట వినిపిస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో చిరు వెంకీలపై ఓ అదిరిపోయే పాట ప్లాన్ చేశాడు అనిల్. ఈ పాటకు థియేటర్స్ దద్దరిల్లడం ఖాయమంటున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన 2 సాంగ్స్ యూట్యూబ్ లో ట్రెండ్ సృష్టిస్తున్నాయి. ఫస్ట్ సాంగ్ మీసాల పిల్ల 90 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించగా శశిరేఖ సాంగ్ సైతం యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది.